నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో పోటీ చేయడానికి వీల్లేదు, అక్కడోళ్ళు ఇక్కడ ఎందుకు వస్తారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ అంటే కవిత గారు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ మూకుమ్మడి దాడి చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోయారు. అసలు పవన్ కళ్యాణ్కి ఆయుధం ఇచ్చిందే తెలంగాణలో పోటీ చేయడానికి కేసీఆర్ గారు ఇచ్చిన ఆయుధం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళ మీదే విసురుతున్నారు. మరి ఏంటి ఆయుధం? కేసీఆర్ గారికి ఇప్పుడు ఎందుకు అంత గుబులు పట్టుకుంది అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో చాలా సూట్ అయిన ప్రశ్నలు వేశారు. దీనికి నాకు తెలిసినంత వరకు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ప్రశ్నలకి సమాధానం చెప్పలేదేమో, కాంగ్రెస్ కూడా. మరి వాళ్ళే పవన్ కళ్యాణ్కి చేతికి ఆయుధాన్ని ఇచ్చి ఈరోజు వాళ్ళే రావద్దు వెళ్ళిపోండి అంటే పవన్ ఊరుకుంటాడా సార్? తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రకంపనలు అంటే భూకంపం పుట్టిస్తున్నాడా అంటే ఆయన ఏదో మామూలుగా సాధకులతో చిన్న మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాడు. అంటే 1,00,000 ఏమో సభ్యత్వం చేర్పించినట్టున్నారు. అక్కడ ఏపీలో కూడా మీటింగ్ పెట్టుకున్నాడు సాధకులతో. అట్లా ఇక్కడ కూడా పెట్టుకుందాం అనుకుని అడిగాడు పర్మిషన్. అడిగితే వాళ్ళు ఏదో మరి అసలు ఇవ్వలేదు ప్రభుత్వం, కోర్టు కూడా అనుమతి ఇవ్వని పరిస్థితుల్లో ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు. కానీ ఓ పెద్ద పబ్లిక్ మీటింగ్ కన్నా ఎక్కువ మైలేజ్ వచ్చిందా? ఈ ఒక్క ప్రెస్ మీట్తో మొత్తం తెలంగాణ అంతా అల్లాడిపోతుందా? బాగా ఊగిపోయాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఊగుడు చూసాము. ఈ మధ్య ఊగుతున్నట్టుగా లేడు. అసలు ఎట్లా ఊగిపోయాడంటే పాత పవన్ కళ్యాణ్ కనపడ్డాడు. బాగా ఎంజాయ్ చేశాను నేను మాత్రం. అంటే ఈ మధ్య డిప్యూటీ సీఎం అయిన తర్వాత తగ్గించాడు. ఈ ఊగుడు అసలు లేకుండా పోయేసరికి అసలు ఇతను పవన్ కళ్యాణేనా ఏంటబ్బా, ఊగుడు లేకుండా పవన్ కళ్యాణ్ చూడలేకపోతున్నాం అనుకున్నాం. కరువు తీరిపోయిందా అంటే ఇప్పుడు ఒక ట్వీట్ పెట్టాడు. ఏది మళ్ళీ ఇప్పుడే జస్ట్ ఏమని ట్వీట్ పెట్టాడు, అదే శేషేంద్ర శర్మ, గుంటూరు శేషేంద్ర శర్మ అభిమాని కదా. ఏ రస్తాలో అయితే అపజయం కూడా అగ్ని జ్వాలల్లా మండుతుందో, ఏ రస్తాలో అయితే సంఖ్యళ్ళు కూడా సవాల్ చేస్తాయో, అదే నా రస్తా, అదే నా బాట, అదే నా మార్గం. అంటే ఇప్పుడు తనేంటి, పవన్ కళ్యాణ్ది ప్రజారాజ్యం పార్టీ, చిరంజీవి మెగా ఫ్యాన్స్. అసలు గ్రామాన 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు తెలుసు. ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి ఏంటి 18% సీట్లు వచ్చాయి, ఓట్లు వచ్చాయి, 17 సీట్లు వచ్చాయి. ప్రజారాజ్యం పార్టీ నుంచి తెలంగాణ నుంచి కూడా 2 ఎమ్మెల్యేలు ఉన్నారమ్మా. ఏది ఆ రోజు అసలు ఒక 7 స్థానాల్లో సెకండ్ ప్లేస్ కొట్టారు నిజంగా. అప్పట్లో నేను అంటోంది అదే. ఏది ఇప్పుడు నిర్మల్లో ఆలేటి మహేశ్వర్ రెడ్డి గెలిచాడు, ఇంద్రకరణ్ రెడ్డి మీద గెలిచాడు. గెలవటం కూడా మళ్ళా నీకు వచ్చేసరికి బాల్కొండలో ఎరావత్రి అనిల్ కుమార్ గెలిచాడు, దగ్గర 8,000 ఓట్లతో గెలిచాడు. అంటే 2 ఎమ్మెల్యేలు గెలవటం కాదు, 7 ప్లేసుల్లో వాళ్ళు సెకండ్. అప్పట్లో మహాకూటమి లేకపోతే రాజశేఖర రెడ్డి బతుకున్నారు 2009లో. అంటే ఇప్పుడు వాళ్ళందరినీ తట్టుకుని ట్రయాంగిల్ ఫైట్లో నీకు వచ్చేసరికి ఇతను రామగుండంలో కౌశిక్ హరినాథ్ అంట పిఆర్పి నుంచి జస్ట్ 2,000 ఓట్లతో ఓడిపోయాడు. లేకపోతే మరి ముధోల్లో ఏది గద్దిగిరి విఠల్ రెడ్డి అనే అతను, వేణుగోపాలాచారి, వేణుగోపాలాచారి అంటే మాజీ మంత్రి, ఎంపీ, అసలు అంత సుదీర్ఘ అనుభవం ఉన్న అతని మీద జస్ట్ 183 ఓట్లతో ఓడిపోయాడు. ఆ రోజు వేణుగోపాలాచారి పిఆర్పి అభ్యర్థి పైన 183 అంటే బొటాబొటి బయటపడ్డాడు అనమాట. వరుస పెట్టి నువ్వు చూసుకున్నట్లయితే రామగుండం కానీ, లేకపోతే మంథని, నారాయణ్ ఖేడ్, మల్కాజ్గిరి, నాంపల్లి, వరంగల్ ఈస్ట్, వీటన్నిటిలో వాళ్ళు సెకండ్ ప్లేస్ వచ్చారు. అంటే చిరంజీవి అభిమానులు లేకపోతే ప్రత్యేకించి మెగా ఫ్యాన్స్ తెలంగాణలో ఎలా ఉన్నారు, ఎంత బలంగా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఏంటి ఒక స్థాయికి వచ్చాడు, 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నాడు.
జనసేన తరఫున ఎంతమంది పోటీ చేశారు అంతమంది గన్ షాట్ గెలిచారు. 21 మంది పోటీ చేశారు, 21 మంది గెలిచారు అసెంబ్లీకి. 2 ఎంపీలుగా పోటీ చేశారు, 2 గెలిచారు. ఇక్కడ తెలంగాణలో మనం చూసాం ఏంటి, బీజేపీతో పొత్తు. అవును. గత ఎన్నికల్లో ఆయన అంత ప్రభావం చూపలేకపోవచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అంతగా ఆయన సక్సెస్ అయి ఉండకపోవచ్చు. అక్కడెక్కడో జెడ్పీటీసీయో ఎంపీటీసీయో అసలు ఆయన పేరు చెప్పుకుని గెలిచారని మొన్న కూడా మనం విన్నాం. ఆ సాధకుల మీటింగ్లతో అసలు నేను వెళ్ళలేదు, నేను ప్రచారం చేయలేదు, వాళ్లే పోటీ చేశారు, వాళ్లే జనసేన తరపున గెలిచారు అంటూ తెలంగాణలో తన పార్టీ అంటే పీఆర్పీయా లేకపోతే జనసేన మెగా ఫ్యాన్సా? ఇవాళ పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రెస్ మీట్ పెడితే ఎవరు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఆమె ఎవరు? కవిత, తెలంగాణ రక్షణ సేన. ఆమె ఏంటి అసలు మామూలుగా ఏమంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి రావచ్చు, ఇక్కడ వాళ్ళు అక్కడ పోవచ్చు, ఏదో రొయ్యలు అమ్ముకోవచ్చు అనో ఏదో అంటారు. వెంటనే మరి బీజేపీ రఘునందన్ ఏమన్నాడు, మీ నాన్న అడుగమ్మా, రొయ్యల కూర రోజా పెట్టింది, కావాలంటే నువ్వు కూడా వెళ్ళి పెట్టుద్ది, లేదు రోజాని పిలిచిపెట్టు. ఇక్కడ ఈ వ్యర్థ ప్రేలాపనలు మీరు తెలుసుకోవాల్సింది. రాజకీయ రణక్షేత్రంలో అతను సిద్ధంగా ఉన్నాడు. ఏంటి, అపజయాల్లో కూడా అగ్ని జ్వాలలై మండుతాయి అంటున్నాడు తన రస్తాలో. మనం చూసాం కదా, గతంలో ఓడిపోయాడు. ఆంధ్రప్రదేశ్లో కూడా మొత్తం ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయాడు. 1 సీటు వస్తే ఆ 1 సీటు ఎమ్మెల్యేని కూడా జగన్ లాక్కున్నాడు 2019 ఎన్నికల్లో. మరి ఆయన రస్తాలో అపజయాలే అగ్ని జ్వాలలై మండాయా? 21కి 27 కొట్టి పారేశాడు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుద్దా? తెలంగాణలో కూడా మళ్ళా అదే రస్తా, అతని అపజయాలు అగ్ని జ్వాలలై మండుతాయి అంటున్నా. అంటే సంఖ్యలు సవాల్ చేస్తాయో అన్నాడు. ప్రశ్నించే తత్వం ఏది, అటు పీఆర్పీ పెట్టినా ఇటు జనసేన పెట్టినా వాళ్ళది అదే సామాజిక తెలంగాణ అన్నాడు చిరంజీవి. అంటే బీసీ ఎస్సీ ఎస్టీ. అప్పుడు చిరంజీవి ఏం చేశాడో తెలుసా? ఒక సవాల్ చేశాడు, నేను 100 సీట్లు బీసీలకు ఇస్తాను, మీరు కూడా ఇవ్వండి అన్నాడు. ఎవరిని? ఇటు మహాకూటమి చంద్రబాబు కేసీఆర్ వాళ్ళని కానీ అటు రాజశేఖర రెడ్డిని కూడా ఆయన ఇచ్చాడు కూడా. ఎవరు? చిరంజీవి. బీసీలకి 105 సీట్లు ఏమి ఇచ్చాడు అప్పట్లో. అంటే అది విఫల ప్రయోగం అయితే కావచ్చు, కానీ ఒక తపన మార్పు కోసం ఆ అన్నదమ్ములు మెగా బ్రదర్స్ ప్రజలతో వాళ్ళు కనెక్ట్ అయ్యే విధానం, విపత్తుల్లో ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేసే తీరు. మొన్న కూడా చెప్పాడు కదా, అసలు నిన్న అన్నాడుగా, గద్దర్ గురించి ఎత్తినట్టున్నాడు. గద్దర్ విగ్రహం ఏపీలో పెట్టిస్తా అన్నాడు. ఎవరో జర్నలిస్టులు ఇట్లాగే క్వశ్చన్లు అడుగుతుంటే ఎన్టీఆర్ విగ్రహం గురించో ఏదో మాట్లాడుతూ, మరి అక్కడ వాళ్ళు విగ్రహాలు ఇక్కడ పెడుతున్నారు, ఇక్కడ వాళ్ళు విగ్రహాలు అక్కడ పెడతారనో ఏదో అంటే ఏం తప్పే ఉంది? పివి నరసింహారావు మీరు ఇక్కడ ఓడగొడితే వాళ్ళు అక్కడ గెలిపించారు, మీ బిడ్డే కదా. అంతేగా. ఆ రోజు ఏంటి, ఆయన్ని హనుమకొండలో ఆయన ఓడించారు. అవును, జంగారెడ్డి గెలిచాడు అప్పట్లో బీజేపీ నుంచి. మరి అటువంటిది ఆయన రామ్టెక్లో గెలవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు సరైన వాళ్ళైతే అది ఇప్పుడేదో తెలంగాణ వాదం, తెలంగాణ పౌరుషం అంటున్నారు, కానీ పివి నరసింహారావుని ఓడించినప్పుడు ఏమైంది? దేశ ప్రధాని అదే గుర్తు చేశాడు. ఇక్కడ ఎన్టీ రామారావుని గెలిపించింది ఈ గడ్డ నల్గొండలో. ఆయన 3 ప్రాంతాల్లో పోటీ చేసి గెలిచాడు కదా, ఆయన్ని ఆంధ్రావాడని ఎలా అంటారు? ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సింది నిన్నటి అతని మెసేజ్. తను మీరన్నదే ఇంట్రోలో మీరు చెప్పారు ఏమని, గుంటూరులో ఇప్పుడు ఇక్కడ నా ఆఫీసు బయటకు చూస్తే బీఆర్ఎస్ ఆఫీస్ కనపడుద్ది. కరెక్టేగా. తోట చంద్రశేఖర్. తోట చంద్రశేఖర్ ఎవరు? పీఆర్పీ ఆయన. చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమాని. అతన్ని మరి ఏం చేశాడు కేసీఆర్? తన పార్టీలోకి తీసుకుని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పెట్టాడు. మేము స్వాగతించాం. ఆయన ఆ రోజు జాతీయ పార్టీగా మరి అటు మహారాష్ట్ర వెళ్ళాడు, లేకపోతే బెంగాల్ వెళ్ళాడు, కర్ణాటక వెళ్ళాడు. అంటే మీరు బీఆర్ఎస్ ఏమో జాతీయ పార్టీగా అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయొచ్చా? అక్కడ వాళ్ళకి మీరు కండువాలు కప్పచ్చా? అంటే వేరే రాష్ట్రం రైతులకి తెలంగాణ పైసలు ఇస్తాడు ఎవరు? కేసీఆర్. కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడ అడుగు పెట్టకూడదా? పెట్టకూడదు.
పొన్నం ప్రభాకరు లేకపోతే వెంకటరెడ్డి, కోమటిరెడ్డి అసలు కాంగ్రెస్ వాళ్ళు కంగారెత్తిపోతున్నారమ్మా. అదే అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు బీఆర్ఎస్ ఈ టీఆర్ఎస్ కవిత గారు వ్యతిరేకిస్తున్నారంటే అర్థం ఉంది, మాకు ఇంకొకటి పోటీ ఏంట్రా బాబు అని. కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది. అంటే ఇప్పుడు కాంగ్రెసే ఎక్కువ కంగారు పడుతున్నట్టు కనపడుతుంది మనకి. వెనకుండి నడిపిస్తుంది అయితే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన ఏం మాట్లాడకపోయినా వరుస పెట్టి వాళ్ళ నాయకులంతా కూడా ఎలా టార్గెట్ చేశారు, ఏంటి ఇదేమన్నా నీ అయ్య జాగీరా, మరి దానికి అతను సమాధానం కూడా చెప్పాడు. అతను ఎవరో ఒక ఛానల్స్ వాళ్ళు వీళ్ళేదో అసలు కోడి చెరువు గురించి, ఆక్రమణ గురించి ఏదో ఎత్తారు. నిన్న పేరుని నాని కూడా కోడి చెరువులో పడి ఏదో అతను ఇబ్బంది పడుతున్నాడనో ఏదో అన్నాడు. ఇప్పుడు రాసి ఇచ్చేస్తా తెలంగాణ ప్రభుత్వానికి అని ఒక ఛాలెంజ్ చేశాడు నిన్నటి మీటింగ్లో, ఆ ప్రెస్ మీట్లో. అది గనక కబ్జా అని కనుక మీరు రుజువు చేస్తే ఇప్పటికిప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తా అన్నాడు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే భయం. బీఆర్ఎస్ ఏమంత ఎక్కువ స్పందించట్లేదమ్మా, కాంగ్రెస్ ఎందుకు ఎక్కువ కంపిస్తోంది అంటే ఏంటి? ఇప్పుడు బీజేపీ లేకపోతే తెలుగుదేశం, జనసేన, ఇక్కడ మళ్ళా ఎన్డీఏ కలిసి పోటీ చేస్తున్నాయి. దానికే ఇప్పుడు ఇదంతా రోడ్ మ్యాప్, మోడీ ఇచ్చిన రోడ్ మ్యాప్. అసలు కొంతమంది అంటున్నారు మోడీ స్క్రిప్ట్ ఆయన చదివాడు అంటున్నారు. రకరకాల వ్యాఖ్యలు. ఏదైనా తెలంగాణ మాత్రం బ్రహ్మాండంగా ఒక దెబ్బకి అసలు మామూలు పెనుమార్పుల తెలంగాణ రాజకీయాల్లో. అంటే ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిన హామీలు, మీరు హామీలు నెరవేరిస్తే, మీ 6 గ్యారంటీలు నెరవేరిస్తే, ఇచ్చినవన్నీ చేస్తే ఇంక మీరెందుకు భయపడాల్సిన అవసరం ఉంది? అంటే ఉన్న హామీలు, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదు కాబట్టి ప్రజల్లో అసంతృప్తి. అది ఇవాళ మళ్ళా మా పాలిట అగ్నిగుండం అవుద్దన్న భయమా? బీఆర్ఎస్ మాత్రం బాగా ఆచితూచి ముందడుగేస్తోంది. జగదీష్ రెడ్డి ఏదో మాట్లాడినట్టున్నాడు కానీ కొద్దిగా కేటీఆర్ ఏమి స్పందించలేదు. ఏదైనా పవన్ కళ్యాణ్కి ఆయుధం ఇచ్చింది బీఆర్ఎస్ అన్న. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.